ఒక విషయం ఏంటంటే మనకి కేంద్ర బడ్జెట్ పెట్టేదేమో ఫిబ్రవరిలో పెడతారు. మనకి రాష్ట్ర అసెంబ్లీ పెట్టిందేమో మొన్న 24 అంటే ఫిబ్రవరి 24 పెట్టారు. ఒక రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈసారి లేట్ అయింది. సుమారుగా 6 నెలల 24 రోజులు అయింది. అంటే 6 నెలలు మించి ఉండకూడదు. ఒక అసెంబ్లీకి ఇంకో అసెంబ్లీకి 6 నెలలు గ్యాప్ లోపే పెట్టాలి. ఒక సంవత్సర కాలానికి 3 సార్లు అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. కానీ వీళ్ళు 6 నెలలు గ్యాప్ పెరిగిపోయింది. ఇది కూడా లేట్ అయింది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూన్లో ఇప్పుడు 10 రోజులు అసెంబ్లీ పెడతారు. జూన్లో ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెడితే ఈ 2 అంశాలు కలిసి వచ్చేవి. ఇప్పుడు రైతులందరూ యూరియా ఇష్యూ మీద ఆ కేంద్రం సమస్య పెట్టిందా, కేంద్రం సరైన స్థితిలో అంటే వచ్చే సంవత్సరం అయినా సరే నేను అయ్యన్న పాత్ర గారికి నేను ప్రధానంగా కోరేది ఏంటంటే వర్షాకాలం మొదటి వారంలో అసెంబ్లీ ఏర్పాటు చేయండి. అప్పుడు ఏమైనా రైతుల సమస్య ఏమైనా ఉంటే అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. మరి ఒక విషయం ఏంటంటే మనకి కేంద్ర బడ్జెట్ పెట్టేదేమో ఫిబ్రవరిలో పెడతారు. మనకి రాష్ట్ర అసెంబ్లీ పెట్టిందేమో మొన్న 24 అంటే ఫిబ్రవరి 24 పెట్టారు. ఒక రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈసారి లేట్ అయింది. సుమారుగా 6 నెలల 24 రోజులు అయింది. అంటే 6 నెలలు మించి ఉండకూడదు. ఒక అసెంబ్లీకి ఇంకో అసెంబ్లీకి 6 నెలలు గ్యాప్ లోపే పెట్టాలి. ఒక సంవత్సర కాలానికి 3 సార్లు అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. కానీ వీళ్ళు 6 నెలలు గ్యాప్ పెరిగిపోయింది. ఇది కూడా లేట్ అయింది. ఇప్పుడు మనకి ఏదైతే మనకి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రధానంగా మనకి ఏంటంటే ఇది రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఏది ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూన్లో ఇప్పుడు 10 రోజులు అసెంబ్లీ పెడతారు. జూన్లో ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెడితే ఈ 2 అంశాలు కలిసి వచ్చేవి. ఇప్పుడు రైతులందరూ యూరియా ఇష్యూ మీద ఆ కేంద్రం సమస్య పెట్టిందా, కేంద్రం సరైన సప్లై చేయలేకపోయిందా, లేకపోతే బయట ఆల్రెడీ దళారీ వ్యవస్థ ఎక్కువయ్యి ఈ యూరియా అనేది రైతులకు అందలేదా అనేది తర్వాత. కానీ ఈ వర్షాకాలం ఏదైతే ఉందో అది పోయింది కదా, రైతులు అయితే నష్టపోయారు కదా. అందుకని ఏమంటే కొన్ని రాష్ట్రాల్లో కేరళలో కూడా ఇలా పెట్టారు. వర్షాకాలం మొదటి వారంలోనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈ ఇంత లాంగ్ అంటే వర్షాకాలం అయిపోయిందని పెట్టడం వల్ల ఏమవుతుందంటే రైతుల సమస్యలు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉండదు. కాబట్టి రేపు భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరం అయినా సరే నేను అయ్యన్న పాత్ర గారికి నేను ప్రధానంగా కోరేది ఏంటంటే వర్షాకాలం మొదటి వారంలో అసెంబ్లీ ఏర్పాటు చేయండి. అప్పుడు ఏమైనా రైతుల సమస్య ఏమైనా ఉంటే అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. మరి